Hey, hi everyone, this is Shweta. Welcome back to our channel Shweta Shine Doodle. ఈ పాండిచ్చేరి ట్రిప్ 2 days అయినా నాకు 3 వీడియోస్ పట్టింది. అన్ని వీడియోస్ అయితే తీసాను కానీ నాకు చెప్పినట్లు లాస్ట్ వీడియోలో నేను తీసుకున్న వీడియోస్ అన్ని ఎడిట్ చేసి పోస్ట్ చేసేకైతే టైం లేకుండా ఉండే. బ్యాక్ టు బ్యాక్ అయితే సిక్ అవ్వడం అయితే స్టార్ట్ అయిందని చెప్పా కదా. అండ్ నేను ఒకటి చెప్పాలనుకున్నది ఏమంటే ఈ యూట్యూబ్లో కన్సిస్టెన్సీగా వీడియోస్ పోస్ట్ చేసే వాళ్ళకి చాలా అంటే చాలా ఓపిక ఉండాలి. ఇంకా నా విషయం వచ్చేసరికి నేను 1 వీక్ కన్సిస్టెంట్‌గా పోస్ట్ చేసి యూట్యూబ్ రీచ్ వస్తుంది, ఇన్‌స్టాగ్రామ్ రీచ్ వస్తుంది అనుకునేసరికి నెక్స్ట్ వీక్ ఏదో ఒకటి వచ్చి పడింటది. అట్లా హెల్త్ ఇష్యూసో లేకపోతే ఊరికెళ్ళడమో అలా. ఈ పాండిచ్చేరి ట్రిప్ ఇదే లాస్ట్ వీడియో. నేను ఇవి మీరు రీచ్ రాకపోయినా ఎందుకు పోస్ట్ చేస్తున్నా అంటే మాకు గుర్తుగా ఉంటాయని చెప్పి మోస్ట్‌లీ. ఒక 20, 30 వ్యూస్ కోసం ఎందుకు పోస్ట్ చేస్తుంది అంత కష్టంగా అని నాకు గుర్తుగా ఉండటానికి నేను పోస్ట్ చేసుకుంటున్నాను అంతే. మోస్ట్‌లీ నాకు డబ్బులు రావాలి అనేం కాదు. అది కూడా ఏదో లాస్ట్ కార్నర్‌లో ఉంది కానీ, నేను ఇవన్నీ గుర్తులుగా ఉంటాయి అని చెప్పి నేను పోస్ట్ చేసుకుంటూ ఉన్నాను. అండ్ ఇంకొకటి చాలామంది ట్రిప్‌కి వెళ్ళలేరు కదా! అలాంటి వాళ్ళ కోసం గూడా అంటే చాలా యూట్యూబ్ ఛానల్సే ఉన్నాయి. పోస్ట్ చేసుకునేవాళ్ళు. ఒక 500 మెంబర్స్ సబ్‌స్క్రైబర్స్‌లో అయినా ఒకరి ఇద్దరికైనా నచ్చుతుంది కదా నా వీడియో అని చెప్పి నేను ఇలా పోస్ట్ చేస్తాను. నాకు నచ్చే వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. అక్క నేను మీ వీడియోస్ చూస్తాను అని చెప్పేవాళ్ళు గూడా ఉన్నారు. సో, హ్యాపీ ఫర్ థట్. వాళ్ళు లైక్ చేయకపోయినా పర్లేదు. మీరు లైక్ చేస్తే ఇంకొంచెం మంచిగా రీచ్ వస్తది. మీ అక్క గూడా కొంచెం సాటిస్ఫై అవుతది అంతే. అండ్ ఇదైతే ఈరోజు చెప్పాను కదా! మేము రిటర్న్ బెంగుళూరు వెళ్ళిపోతున్నాం పాండిచ్చేరి నుండి. నాకైతే ఫుల్ ఆఫ్ స్టమక్ పెయిన్ తెలియలా ఏదో ఫుడ్ ఇష్యూ వల్లనో, లేకపోతే కారాలు అవి తిన్నందుకో, శనగపిండి వల్ల అనుకుంటాను. అండ్ మోర్ ఓవర్ మనం జర్నీలో ఉన్నప్పుడు ఎక్కువ వాటర్ ఇంటేక్ తీసుకోవాలి. వాటర్ ఇంటేక్ లేకపోవడం వల్ల కూడా మనకి ఇలా స్టమక్ పెయిన్, డీహైడ్రేట్ అయిపోతాము. అంటే అప్పుడు ఎండ లేదు కానీ వాటర్ ఇంటేక్ అనేది తక్కువ అయిపోతుంది. సో, పిల్లలతో వెళ్తున్నప్పుడు మనం వాళ్ళకి కూడా హైడ్రేటెడ్‌గా ఉండేలాగా చూసుకోవాలి. అండ్ మేమైతే ట్రిప్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఆ కొద్దిసేపైనా కూడా. వర్షం లేదు నింటే ఎంత బాగుంది. గోకర్ణ వైబ్స్ అయితే రావట్లేదు. చెప్పినాడు నైట్ తేజ ఇప్పుడైతే మేము ఫిషెస్ దగ్గరికి వెళ్తున్నాము. సో అక్కడ మిన్నుకి ఫిష్ కావాలంట. అప్పుడు నిన్న తీసుకున్నాం కదా, సో అలాగే ఈరోజు. అండ్ ప్రాన్స్ ఒకవేళ వాళ్ళకి సెల్ చేస్తామంటే ప్రాన్స్ కూడా తీసుకుంటాము. చూడాలి అక్కడికి వెళ్ళి. ఇంత వర్షంలో కూడా వాళ్ళు ఫిషింగ్కి వెళ్తున్నారు. ఏదైనా బోట్ వస్తే చూపిస్తాను దగ్గర నుండి. ఏంది నాన్న? అవునా, నువ్వు పెట్టుకో, మీరిద్దరు పెట్టుకోండి, నేను ముందర నడుస్తాను. ఇదే కదా నిన్న అది ఉంది వెళ్ళిపోయినట్టుంది వాటికి టాటా ఇస్తున్నా పెద్దది. వెళ్దాం, ఎక్కడైనా వేరే షాప్ లో ఉంటే తీసుకుందులే. అంత వర్షంలో కూడా వాళ్ళు ఫిషింగ్కి వెళ్ళి తీసుకొని వస్తున్నారు. ఎంత వర్షం ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళాల్సిందే కదా. అండ్ ఇక్కడైతే మేము ఒక రీల్ చేద్దాం అనేసి ఇలా ట్రై చేస్తున్నాము. ఇప్పుడు చూడండి మిన్ను ఏం చేస్తాడో. ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఒకరైనా ఉంటారు. మేము ఇక్కడికి వచ్చిందే మిన్నుకి ఫిష్ తీసి ఇచ్చడానికి. సో మిన్ను అయితే ఫిష్ తీసుకున్నాడు చిన్నది. అండ్ వాళ్ళ నాన్న దాన్ని క్లీన్ చేద్దామని అక్కడికి లోపలికి వెళ్ళేసి వాటర్తో క్లీన్ చేస్తా ఉన్నాడు. అది వాటర్లో వెళ్ళిపోయింది, కొట్టుకెళ్ళిపోయింది. అందుకే ఏడుస్తూ ఉన్నాడు మిన్ను ఇక్కడైతే. అది దానికి మట్టి ఉంది కదా, పట్టుకుంటే వాటర్ వెళ్ళిపోయింది.
వాట్ ఈస్ దట్? ఫిష్ కప్ప చేప. మనకు నచ్చింది తెచ్చుకున్నాం, మిగతా లేదు చిన్న ఫిష్. అవునా, మరి ఉంది కష్టం అది. వాళ్ళు పడేసిండేదా ఇది? వాడు వేసినారు, ఆయన ఇచ్చినాడు బాబు. చిన్నది ఏమి వాళ్ళు వర్షం తిప్పుతున్నా పిల్లలంటే చిన్న ఫిష్ కావాలన్నా అది చూసి చిన్నవి లేవు. అవునా, తెచ్చుకున్నావా కప్ప చేప? ఆడుతుంది. మళ్ళీ వాళ్ళ నాన్నతో కలిసి చిన్న ఫిష్ తీసుకొని రావడానికి వెళ్ళాడు, కానీ లేదు. సో మేమైతే ఇక్కడ మిన్నుని వద్దు అని చెప్పట్లేదు. వాళ్ళ చిన్న చిన్న ఆనందాలు పట్టుకుంటే ఏమవుతుంది, ఏం కాదు కదా, అందుకు సర్లే అని తీసుకున్నామని చెప్పాము. వాళ్ళ నాన్న ఏకంగా పెద్దదే తీసుకొని వచ్చాడు, లేదంట అని చెప్పి. ఏదో ఒకటి ఆ టైంలో మిన్ను ఏడుపు ఆపడానికి. ఇక్కడైతే కొన్ని ఇన్సిడెంట్స్ అయితే జరిగాయి. లైక్ ఏమంటే, ఒకసారి మిన్ను చెప్పు కొట్టుకెళ్ళిపోయింది, తర్వాత చాపు కొట్టుకెళ్ళిపోయింది, అండ్ ఇంకొకసారి మా హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ కొట్టుకెళ్ళిపోతున్నాయి. సో ఇలా బ్యాక్ టు బ్యాక్ అయితే కొన్ని ఇన్సిడెంట్ జరిగాయి. అవి రీల్స్ లో పోస్ట్ చేద్దాం అనుకున్నా, ఇప్పటికే నాకు ఓపిక లేకుండా పోయింది అందుకే. అండ్ ఈ ఏరియా మాత్రం చాలా బాగుంది, లైక్ చెట్లు అవన్నీ అంతా. నాకు ఇస్తావు ఒకటి ఆగట్టే. 3 ప్రాన్స్ చెప్పిన టోటల్. అవును, స్మాల్ ప్రాన్స్ అని చెప్పి. అక్కడ బీచ్ లో మేము ప్రాన్స్ తినేసేసి స్టార్ట్ అయిపోదాము అనుకున్నాము ఊరికి. కానీ మళ్ళీ ఇంకొక బీచ్ అయితే కవర్ చేద్దామని వెళ్ళాము, అది చూపిస్తాను చూడండి. అనవసరంగా వెళ్ళాము అనిపించింది. అండ్ ఇది మేము లాస్ట్ వీడియోలో షేర్ చేసా కదా, ఈ కేక్ చాలా అంటే చాలా బాగుంది. అందుకు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నప్పుడు ఒక 7 to 8 పీసెస్ అయితే తీసుకున్నాము. చాలా అంటే చాలా బాగుంది. అయ్యంగార్ బేకరీ అనుకుంటా అది, నాకు ఎగ్జాక్ట్ గా పేరైతే గుర్తులేదు. మస్ట్ ట్రై అని చెప్పాలి. అదేదో డైలాగ్ ఉంది చూడండి, నేను బ్రతికేదే తిండి కోసం అని చెప్పి, అలా అయిపోయింది నా పరిస్థితి. సో నేనైతే తింటూనే కూర్చున్నాను. అండ్ ఇప్పుడు చెప్పా కదా ఒక బీచ్కి వెళ్తున్నాము అని చెప్పి, చూడండి. ఇంకా మేమైతే హడావిడిగా మిన్నుకి బొమ్మలు, తర్వాత ఇంకా ఇవేంటి అంబ్రిల్లా అవంతా తీసుకొని వెళ్ళాము. పెద్ద టైం స్పెండ్ చేద్దాంలే అక్కడ అని చెప్పి, కానీ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత శూన్యం. బాగా వాటర్ ముందరికి వచ్చినట్టున్నాయి బాగా. చాలా ఎక్కువ వచ్చినాయి బుజ్జి. గలీజ్. అప్పుడు వచ్చినప్పుడు ఎంత మంచిగా ఉండిందో, ఇప్పుడైతే అంత గలీజ్ అయిపోయింది. సో మేమైతే రిటర్న్ వెళ్ళిపోయాము ఇంకో చోటికి. మ్యాగ్నెట్ దాంట్లో ఉండేది ఏంటి? ఏం జ్యూస్ దాంట్లో ఉండేది? అవునా, ఓకే. లిక్విడా? చెప్తే నవ్వుతారు. మేము మళ్ళీ రూమ్ దగ్గరికి వచ్చేసాము. అంటే మళ్ళీ చెక్ ఇన్ అవ్వలేదు, కానీ మేము చెప్పా కదా ఒకటి ప్రైవేట్ బీచ్ లాగా బాగుంది అని చెప్పి, సో అక్కడికి అయితే తీసుకెళ్దామని చెప్పి మళ్ళీ అక్కడికే వచ్చాము. ఎందుకంటే ఇంత దూరం వచ్చింది పిల్లలతో టైం స్పెండ్ చేయడానికే కదా, సో మిన్నుకి ఇంకొంచెం టైం ఇద్దాము ఆడుకునేకి అని చెప్పి మళ్ళీ అక్కడికి వచ్చేసాము. వచ్చినందుకు చాలా అంటే చాలా వర్త్. మీకు చెప్పాను కదా నేను అంబ్రిల్లా షేర్ చేస్తానని చెప్పి, సో ఇక్కడ ముగ్గురం అయితే కూర్చున్నా కూడా అంబ్రిల్లా బాగా కరెక్ట్ గా సరిపోయింది. వర్షం కూడా పడలేదు మా మీద. ఒకవేళ దొరికితే ఖచ్చితంగా లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మస్ట్ బై ఇఫ్ యు ఆర్ ఏ ట్రావెలర్. చాలా అంటే చాలా బాగా ఆడుకున్నాడు మిన్ను. అండ్ మేము కూడా కొంచెం రన్నింగ్, అవుటింగ్ అదంతా ఆడుకొని కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాము. మిన్ను అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అండ్ శాండ్తో మంచిగా ఆడుకుంటున్నాడు. ఇక్కడ యాక్చువల్లీ రాగా పెడదాం అనుకున్నాను, బట్ బ్యాక్గ్రౌండ్ లో సాంగ్ వెళ్తుంది, హోయ్ రబ్బా హోయ్ అని ఆ సాంగ్ వెళ్తుంది. సో ఇవేంటి కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి, అందుకు నేను వాయిస్ ఓవర్ ఇద్దాంలే అని చెప్పి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడ మిన్ను ఎగ్స్ వేస్తున్నాడు. నేను అవన్నీ మిన్ను కోసమే తీసుకొని వచ్చాను. చిన్న చిన్నవైనా కూడా ఆడుకునేకి బాగుంటాయి పిల్లలు. కేక్ లాగా అట్లా తిప్పి వేస్తే కేక్ లాగా అట్లా షేప్ వస్తుంది కదా అని.
ఇవన్నీ కాదు, మీ దగ్గర ఏ టాయ్స్ ఉన్నా కూడా తీసుకొని రండి. వాళ్ళు ఆడుకోకపోయినా కొంచెం స్పేసే కదా ఆక్యుపై అయ్యేది. ఒకవేళ వాళ్ళు ఆడుకుంటే వాళ్ళు ఆడుకునే దానికంటే మనకి ఇంకా ఆనందం ఏముంటది చెప్పండి. మేము మళ్ళీ వచ్చాము మిన్నుని ఆడిపించుకోవడానికి అంటే చూడండి, వాళ్ళు ఆడుకుంటే వాళ్ళ మైండ్ చాలా ఫ్రీగా, అంటే కొత్త ప్లేస్ కదా వాళ్ళకి ఎక్స్ప్లోర్ చేయడానికి అదంతా చాలా బాగుంటది. ఏనా అక్కడక్కడనే ఫామ్ అవుతాయి అవి. నాన్న నీకు తెలియదు అక్కడక్కడనే ఫామ్ అవుతాయి? తెలియదు నాన్న. లేదు నా కూర్చోన్నాడు. జస్ట్ లైక్ ఏ ప్రైవేట్. ఇక్కడ మిన్ను వాళ్ళ నాన్న ఇద్దరు ఆడుకుంటున్నారు. వాళ్ళ నాన్న దొంగ అంట, ఈయన పోలీస్ అంట. సో వాళ్ళ నాన్న ఏ పొజిషన్ లో ఉండాలి అని వెళ్ళి సెట్ చేసి ఈయన గద్ద దగ్గరకు వస్తున్నాడు. ఇప్పుడు దబ్బని కింద పడతాడు, కానీ మళ్ళీ లేచి తనంతకు తనే ఆడుకుంటాడు చూడండి. ఈయన పోలీస్ అంట, అంబ్రిల్లా గన్ అంట. సో ఈయన క్రియేటివిటీ చూడండి. ఆర్మీవి ఉంటాయి కదా, ఆర్మీ ట్రక్స్, దానికి ముందర ఒక గన్ను లాగా వస్తుంది చూడండి, అలా క్రియేట్ చేసుకున్నాడు తను. అయ్యోయ్యో బుబ్బు గల దొంగడికి. ఇంకో టాయ్స్ తో ఆడుకునేది అయిపోయింది, అందుకు ఆర్మీ ట్యాంకర్ లాగా దాన్ని క్రియేట్ చేసేసాడు గన్నుతో. ఇక్కడైతే మేమిద్దరం ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటున్నాము. మిన్నుని ఎక్కువ లాగట్లేదు, ఎందుకంటే తను ఆల్మోస్ట్ వచ్చాడు 1-2 ఫొటోస్ కల్లా, ఇంకా ఇబ్బంది పెట్టకుండా పక్కకి వదిలేసేసి ఇంకా మేమిద్దరం తీసుకుంటున్నాము. ఇక్కడ చూస్తే మీరు కింద వాటర్ క్యాన్ మేము క్యారీ చేస్తున్నాము, నియర్లీ 10 లీటర్స్ది. ఆ వాటర్ క్యాన్ అయితే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది మాకు ట్రిప్స్ కి. మేము ఇప్పుడు కూడా నా బర్త్డే కూడా వెళ్ళాము ఇంకొక ప్లేస్ కి, అదైతే నేను త్వరలోనే పోస్ట్ చేస్తాను. నేను అదే అమెజాన్ లో అయితే తీసుకున్నాను, సో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు నేనైతే 2 లింక్స్ ప్రొవైడ్ చేయాలి, ఒకటి అంబ్రెల్లా లింక్ అండ్ ఇంకొకటి వాటర్ క్యాన్ లింక్. సో ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను చూడండి. ఇక్కడ నేను టీ చెప్పాను కదా, కరిపట్ట ఏదో సంథింగ్, ఆ హోటల్లో చాలా అంటే చాలా బాగుంటది టీ అయితే. సో అక్కడ స్టాప్ చేసుకుని టీ తాగాము. అండ్ ఇది ఇంకొక ప్లేస్ లో అయితే డిన్నర్ కి మేము స్టాప్ చేసుకున్నాము. మిన్ను చూడండి ఇక్కడ పక్కన వాళ్ళ టేబుల్లోది వాటర్ బాటిల్ తీసుకొని వచ్చి ఇక్కడ పెడుతున్నాడు. మళ్ళీ ఆ క్యూట్ స్మైల్ చూడండి, ఆ స్మైల్ కి కొట్టాలనిపించదు, కానీ కొన్ని భలే అల్లరి చేస్తాడు, అప్పుడు దెబ్బలేయాలనిపిస్తుంది. ఈయనకి కోన్ దోశ కావాలంట, సో మెయిన్ గా కోన్ దోశ అండ్ ఇంకొకటి బర్గర్ కావాలంట. సో బర్గర్ అయితే ఇప్పించలేదు, ఫస్ట్ అడుగున్నాడు. సో దోశ తిందామని చెప్పి తీసుకొని వచ్చాము, కానీ లాస్ట్ లో కూడా వదిలిపెట్టలేదు, బర్గర్ కావాల్సిందే అనేసి తీసుకెళ్లాడు. బర్గర్ కి ఇంకెళ్ళాం మేము మళ్ళీ. గీ దోశ చాలా అంటే చాలా బాగుండింది టేస్ట్ అయితే. అండ్ నేను మష్రూమ్ క్యాప్సికమ్ రైస్ అయితే తీసుకున్నాను, ఫ్రైడ్ రైస్. కానీ అంత దోశ తినలేదు మిన్ను, సగం మళ్ళీ మేమిద్దరమే తినాల్సి వచ్చింది ఇక్కడ. అండ్ ఇప్పుడైతే బర్గర్ కి ఇంకొచ్చాము. ఇక్కడైతే మాన్యువల్ గా ఆర్డర్స్ అయితే తీసుకోవట్లేదు, సో మనం వెళ్ళి మెషిన్ దగ్గర ఆర్డర్ చేసుకుంటే వాళ్ళు మనకి టోకెన్ నెంబర్ పిలుస్తారు, అప్పుడు వెళ్ళి తీసుకోవాలి. ఇందాక మేము దోశ తిన్నాం కదా, సో ఆ హోటల్లో బయటకు వస్తూనే కొన్ని స్వీట్స్ ఉన్నాయి. అక్కడ కరుపట్టి అని ఒక హల్వా ఇది. దాన్ని తీసుకున్నాము 250 grams, అరౌండ్ 300 ఎంతో. బాగుండింది టేస్ట్ అయితే, కాఫీ ఫ్లేవర్ తో చాలా బాగుండింది. ఇది గుర్తుందా, చిన్నప్పుడు తినే వాళ్ళము రెడ్ కలర్ది, అది ఒకటి తీసుకున్నాను, 25 రూపీస్ అంట. అండ్ ఇప్పుడైతే బర్గర్ తీసుకొని వచ్చాము. ఇది చూడండి మిన్ను ఎలా తింటాడు. ఇంకా కూర్చోను ఆడికి తీసుకొస్తాము. మేము ఇక్కడ మిన్నుకి చీజ్ అవంతా ఏమి
ఎక్స్ట్రా అవి తీసుకోలేదు, ఎందుకంటే మిన్ను అప్పటికే బర్గర్ తినాల్సిన అవసరం లేకుండా ఉండే, దోశ తిన్నాడు. అండ్ దెన్ బర్గర్ నైట్ టైమ్స్ అంతా హెల్తీ కాదు కాబట్టి. హాట్ లేదు కొరుకు. నేను లోపల చికెన్ ఒక్క నిమిషం ఉండు, ఒక్క నిమిషం, తినాలి ఒక్క నిమిషం కొరుకు. మిన్నుకి బేసిక్ బర్గర్ తీసుకొని మంచి పని అయింది, ఎందుకంటే తను న్యాయం చేసింది ఆ ప్యాటీ ఒకటి తిన్నాడంతే. అండ్ మోర్ ఓవర్ మేము కూడా తినలేము ఎక్కువ, అందుకు ఇంకా పెద్ద పెద్ద మహారాజా అలాంటివి తీసుకోలేదు. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నాను. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.